అసలు మనమందరం కూడా కీర్తన గ్రంథం 116 అంటాడు, పాతాల వశం అవ్వాల్సిన వారు. ఎవరు వశం? పాతాల వశం అవ్వాల్సిన వారు కదా. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాడతాడని ఉంది కదా. అక్కడ మాట చెప్తున్నాను, అసలు అక్కడ మరణం అనేది ఏంటి? పాతాళం కదా. పాతాళం ఎక్కడుందని చెప్పాడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయం ప్రకారం కిందున్న పాతాళం, పరలోకం, భూలోకం, పాతాళలోకం కదా మనకు అర్థమయ్యేటట్లుగా. ఇప్పుడు కిందున్న పాతాళంలో నుంచి ఆ పాతాళ వశంలో ఉన్న మనలను డైరెక్ట్ గా ఏం చేశాడు? క్రీస్తు ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడు? ఎవరు ఎక్కలేనంత ఎత్తైన, అంటే ఒక మాటలు చెప్పాలంటే ఆయన మనలను పిలిచాడు. పిలిచిన వారందరూ మహిమపరిచాడు. ఎంత మహిమపరిచాడు? చాలా కింద ఉన్న మనల్ని ఎత్తైన అనుభవంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఇది మీరు నమ్మితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మన స్థితి పరలోకంలో ఉంది, కానీ ప్రస్తుతానికి యేసుప్రభు వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? అసలు క్రింద ఉన్న వారిని అంత పైకి తీసుకెళ్ళినాడు, భూమి మీద ఉన్న వారిని ఇంకెంత పైకి తీసుకెళ్తాడు? అంటే సంఘాన్ని ఖచ్చితంగా ఆయన మహిమపరుస్తాడు. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా దేవుడు మహిమపరుస్తాడు. ప్రభు మనలను ఏడవద్దు అని చెప్పేవాడు కాదు, మరలా ఏడవకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు.